మనం పోయినసారి ప్రారంభించి మొదటి భాగాన్ని మనం చూడడం జరిగింది. అనలైజ్ చేసే నేపథ్యంలో రీసెర్చ్ చేయటం, లేక దాన్ని బాగా విపులంగా పరీక్షించటం, అబ్జర్వ్ చేయటం ఆ నేపథ్యంలో మనం ఏం చేయాలంటే, ఒక వాక్యాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎవరు చెప్తున్నారు? ఆథర్ ఎవరు? ఎవరితో చెప్తున్నారు? రెసిపియెంట్స్ ఎవరు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? కారణం ఏంటి? ఎక్కడి నుంచి రాస్తున్నారు? అంటే దాన్ని బట్టి దాని యొక్క ఎమర్జెన్సీ కూడా మనకు తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు సీన్‌లో? కాంటెక్స్ట్ ఏంటి? ఆ కాంటెక్స్ట్‌లో మిగిలినవన్నీ వస్తాయి. అంటే కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి? జియోగ్రాఫికల్ కాంటెక్స్ట్ ఏంటి? హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి? ఇవన్నీ అందులో వస్తాయి. మనం పోయినసారి వాటి గురించి కొంత మనము చిన్న ప్రయత్నం చేశాం. కాంటెక్స్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. టెక్స్ట్‌ని కాంటెక్స్ట్‌లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో సెపరేట్ చేయకూడదు. టెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే, ఆ టెక్స్ట్ ఆ కాంటెక్స్ట్‌లో కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. కాంటెక్స్ట్‌ని పక్కకు పెట్టేసి, టెక్స్ట్‌ని తీస్తే ఇట్ బికమ్స్ ఎ ప్రిటెక్స్ట్ ఫర్ కల్ట్ అని బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. అలాగే మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని పదాలు రిపీటెడ్‌గా వస్తాయి. అంటే రిపీటెడ్‌గా వచ్చాయంటే ట్రైయింగ్ టు సే సంథింగ్. అలాగే టైమ్ వర్డ్స్ ఉంటాయి. ఏ టైమ్‌లో రాయబడింది. ప్లేస్ వర్డ్స్ ఏ ప్లేస్‌లో ఆహ్, గుండా వాళ్ళు వెళ్తున్నారు. అలాగే కంపారిజన్స్ ఇద్దరి మధ్యలో జరిగే పోలికలు. ఫ్రేజ్ ఉంటుంది. ఫ్రేజ్ ఉన్నప్పుట లిటరల్ మీనింగ్ తీసుకోవడానికి ఉండదు. ఫ్రేజ్ అంటే ఆ ఫ్రేజ్‌కి ఒక ఖచ్చితమైన అర్థం ఉంటుంది. అది ఏంటి అని తెలుసుకోవాలి. కొన్నిసార్లు అన్‌నోన్ వర్డ్స్ ఉంటాయి. అంటే మన భాషలో, మన పద్ధతిలో మనం వాడం. పోయినసారి చూసాము దేవుని కుమారుడు. మనం ఆ పదాలు మనం వాడము. అది హీబ్రూ, జ్యూయిష్ కాంటెక్స్ట్‌లో వాడే పదం అది. అలాగే బాప్తిస్మము అది కూడా గ్రీక్ పదం అది. తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు. అటువంటి అన్‌నోన్ వర్డ్స్ ఉంటాయి. అలాగే గ్రామర్, నౌన్, నౌనా, ప్రొనౌనా, వర్బ్, క్రియ, మూడ్ అంటే ఏ మూడ్‌లో ఉన్నారు? కోపంగా ఉండటం జరిగిందా? లేకపోతే హ్యాపీగా ఉన్నారా? లేకపోతే డిప్రెషన్‌లో ఉన్నారా? జెండర్ మేలా? ఫీమేలా? న్యూటరా? నంబర్ సింగులరా? ప్లూరలా? టెన్స్ పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్సా? పోస్ట్ టెన్స్ ఆహ్, ఫ్యూచర్ టెన్సా? ప్రిపోజిషనా? కంజంక్షన్ అంటే లింక్ వర్డ్స్. అంటే ఒక వచనానికి ఇంకొక వచనాన్ని కలిపేది. పారాగ్రాఫ్‌కి మరొక పారాగ్రాఫ్‌ని కలిపేది. చాప్టర్‌ని మరొక చాప్టర్‌ని కలిపేది. కాబట్టి అంటే ఏం బట్టి వెనక్కెళ్ళాలి. అందుచేత అంటే ఎందుచేత అని వెనక్కి మనం వెళ్లి చూస్తే గాని నాకు అర్థం కాదు. ఆ తర్వాత 4 రకాలుంటాయి. లిటరరీ ఫార్మా? ఎలా ఉంటుంది? నరేటివ్‌నా? డిస్కోర్సా? పోయెట్రీ ఫార్మా? ప్రాఫెటిక్ ఫార్మా? పోయినసారి చూసాం మరోసారి జ్ఞాపకం చేద్దామని మళ్ళా వాటిని మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. మనం చదివే ఆ టెక్స్ట్ అనేది ఏ ఫార్మ్‌లో ఉందనేది మనం ఆ లిటరరీ ఫార్మ్ మనకు అర్థం కావాలి. ఎందుకంటే అది మనకు అర్థం చేసుకోకపోతే ఇంటర్ప్రిటేషన్ దగ్గర మనకి ఇబ్బందులొస్తాయి. అది నరేటివ్ ఫార్మా? డిస్కోర్స్ ఫార్మా? పోయెట్రీ ఫార్మా? ప్రాఫెటిక్ ఫార్మా? 4 భాగాలుగా చేయడం. ఏంటి నరేటివ్ ఫార్మ్ అంటే? అది పోయెట్రీ కాదు, ప్రోజ్ అది. అంటే ఒక చరిత్రని లేక ఉన్నటువంటి సత్యములను ఒక స్టోరీ పద్ధతిలో ఒక అకౌంటింగ్ ఒక బయోగ్రఫిక్ మన స్వీయ చరిత్ర రాసినట్టుగా అలా చెప్పుకుంటూ పోవడం. ఉదాహరణకి ఆదికాండం కానివ్వండి, నిర్గమకాండం కానివ్వండి, ప్రకటన కానివ్వండి, అలా వల్లించుకుంటూ వెళ్ళారు. సో, అది చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. దానికి పెద్ద ఎక్స్‌ప్లనేషన్ అక్కర్లేదు. ఎందుకంటే అది చదువుతుండగానే మనకు తేటగా మనకు తెలిసిపోతుంది. సో, దాని గురించి నరేటివ్ ఫార్మ్స్‌లో మనకు పెద్ద ఇబ్బందులేమి ఉండవు. రెండో ఫార్మ్ డిస్కోర్స్ ఫార్మ్. ఏంటి డిస్కోర్స్ ఫార్మ్ అంటే దాంట్లో ఒక పునాది సత్యం చెప్పడం గాని, ఒక ప్రిన్సిపల్ చెప్పడం గాని, ఒక ఐడియా మనకు ప్రెజెంట్ చేయడం గాని జరుగుతుంది. అయితే అది ఎలా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది? లాజికల్‌గా, సిస్టమాటిక్‌గా, ఆర్డర్లీ వేలో ఒక ఆర్గ్యుమెంట్ లెవెల్‌లో ఒక లెక్చర్ ఇస్తున్నట్టుగా, ఒక సర్మన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అందులో ట్రూత్ డైరెక్ట్‌గా చెప్తారు. మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగము. ఇట్స్ ఎ డిస్కోర్స్. అలాగే ఒలీవ కొండ మీదటువంటి చెప్పిన ప్రసంగం మత్తయి సువార్త 24, 25 ఈస్ ఎ డిస్కోర్స్. సో, ఆ డిస్కోర్స్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా నరేటివ్ ఫార్మ్‌కి, డిస్కోర్స్ ఫార్మ్‌కి కొంచెం తేడా ఉంటది. మనం గ్రహించాలి.
రోమా పత్రిక కానివ్వండి, ఎఫెసీ పత్రిక కానివ్వండి, హీబ్రూ పత్రిక కానివ్వండి, అది నరేటివ్ ఫామ్‌లో ఉండదు. అది డిస్కోర్స్ ఫార్మాట్ ఉంటుంది. ఆ డిస్కోర్స్ ఫార్మాట్ వచ్చినప్పుడు మనం కొంచెం ఆ సిస్టమ్‌ను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత పోయెట్రీ. ఇంక పోయెట్రీ గురించి మనం చెప్పడానికి చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ పోయెట్రీ ఓ నరేటివ్ ఫార్మ్‌లో ఉండదు. బట్ ఆ పోయెట్రీలో ఎమోషన్ గూడా యాడ్ చేసినట్టుగా ఉంటుంది. ఫీలింగ్స్, ఐడియాస్ ఒక పిక్చర్ ఫార్మాట్‌లో మనకొస్తుంది. ట్రూత్ ఉంటుంది. ఒక పిక్చర్ ఫార్మాట్‌లో వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మనం లిటరల్‌గా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి కుదరదు. సో, ఆ పోయెట్రీ ఫార్మ్ వచ్చినప్పుడు మనం కొంచెం ఆగాల. కొంచెం ఆగి, కొంచెం కేర్‌ఫుల్‌గా మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. యోబు గానివ్వండి, కీర్తనలు కానివ్వండి, సామెతలు కానివ్వండి, ప్రసంగి గానివ్వండి, పరమగీతములు కానివ్వండి, ఇవంతా అవే కోవకు చెందినవి. ఇందులో ఫిగరేటివ్ సెన్స్‌లో ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఫార్మ్‌లో ఉంటాయి, సింబాలిక్ సెన్స్‌లో ఉంటాయి, మెంటల్ పిక్చర్స్ ఉంటాయి. పోయెట్రీ అంటే కొంచెం బాగా ఒకటికి 10 సార్లు, 20 సార్లు చదివి, మనం బాగా జాగ్రత్తగా గ్రహించుకొని డిసిప్లిన్ ఇంటర్ప్రిటేషన్ డిసిప్లిన్స్ ఉన్నాయి. అది కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే మనకు అలవాటైపోతుంది. నాలుగోది ప్రాఫెటిక్. ఈ ప్రాఫెటిక్ ప్రెజెంటేషన్స్ అంతా కూడా సింబాలిక్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. సింబల్స్, సింబల్స్‌ని చూసి సింబల్స్ వెనక ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించడానికి మనకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వరకు మరుగున ఉంది, దాచబడి ఉంది. దాన్ని ఇప్పుడు బయటికి అలా తెర తీసి మనకు చూపించినట్టుగా చెప్తాడు. యెషయా గ్రంథం గానివ్వండి, ఇర్మియా గానివ్వండి, హెచ్‌కేలు, దానియేలు, మలాకి, ప్రకటన ఈ పుస్తకాలన్నీ కూడా ఆ కోవకు చెందినటివే. సో, దీంతో మనకు మొదటి భాగం అనాలిసిస్ అనేది ఏంది? మొట్టమొదట అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అబ్జర్వ్ చేయాలి. సర్వే చేయాలి. అప్పుడు ఇంటర్ప్రిట్ చేయటం అనేది మనకు రెండవ భాగంగా ఉంది. ఈరోజు మనం ఇంటర్ప్రిటేషన్ గురించి మనం కొన్ని చూద్దాం. ఇందాక మనం చూసాం ఇంటర్ప్రిటేషన్‌లో 2 భాగాలు. ఒకటంటే లిటరల్‌గా ఇంటర్ప్రిట్ చేయాలా? లేక దాన్ని నాన్ లిటరల్ అంటే స్పిరిచ్యువల్ సెన్స్‌లో చెప్పబడిందా? ఆ నాన్ లిటరల్ సెన్స్‌లో కూడా 3 భాగాలున్నాయి. ఒకటేమో అల్లగారికల్‌గా ఉందా? దాన్ని టైపోలాజికల్‌గా అంటారు. అంటే అవన్నీ వదిలేయండి టెక్నికల్‌గా. అల్లగారికల్‌గా ఉందా? లేక మోరల్‌గా ఉందా? లేకపోతే ఎస్కటాలాజికల్‌గా ఉందా? అనేది 3 భాగాలుగా చూడాలి. సో, ఒకటేంటి లిటరల్ ఇంటర్ప్రిటేషనా? లేదా స్పిరిచ్యువల్ ఇంటర్ప్రిటేషనా? స్పిరిచ్యువల్ అంటే ఏంటి? అల్లగారికల్, మోరల్, ఎస్కటాలాజికల్ 3 భాగాలు. ఇప్పుడు అల్లగారికల్ గురించి మనం చాలా వివరంగా మనం చూస్తాము. మోరల్‌గా అంటే ఏంటంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అన్ని వాడతాం మనం. మనం ఈ 3 సెన్సెస్‌లో ఇంటర్ప్రిటేషన్‌లో వాడతాం. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విధంగా వాడతాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన మాటను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు అంటే కింద 3 పెట్టారు చూసారా? నూర్చెరి ఎద్దు, నూర్చెటి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే రాశాడు. అని రాస్తూ పౌలేమంటున్నాడు? దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? లేదు. ఎడ్ల కొరకు విచారించట్లా. ఆయన మన గురించి చెప్తున్నాడు. కానీ అక్కడ చెప్పడం ఏం చెప్పాడు? నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దన్నాడు. మనం ఓహో! నూర్చెడి ఇది మనకు చెప్పేదేముందిలే అంటారు. సర్వసాధారణంగా అంతే చేస్తారు కదా! కళ్ళం తొక్కుతున్నప్పుడు ఏం చేస్తారంటే, దాన్ని చిక్కం పెట్టరు. వదిలేస్తారు. ఎందుకంటే అది తొక్కుతున్నప్పుడు కష్టపడుతుంది. కాబట్టి అది కూడా తిని తప్పేముంది? అని. అంటే ఇక్కడ యాక్చువల్‌గా దేవుడు ఏ కాంటెక్స్ట్‌లో చెప్పాడంటే పౌలు సువార్త పని చేసేవాడు లేక పూర్తి సేవకై దేవుడు ఎవరినైతే పిలిచాడో వాళ్ళు సేవ చేస్తున్న నేపథ్యంలో ఆ సేవలోని వారి యొక్క రిసోర్సెస్ కానీ వారి అవసరతలు కానీ అందులోనే జరిగిపోవాలి అనే ఉద్దేశంతో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అదే 10వ వచనం కేవలము మన కొరకు దీనిని చెప్తున్నాడా? 9వ వచనం రెండవ భాగం దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనికి అవును, మన కొరకే కదా ఈ మాట చెప్పబడను. ఇది మోరల్ సెన్స్ అన్నమాట. అంటే ఒక స్టోరీ మన ముందుంటది. దాని వెనక మోరల్స్ అనేవి ఉంటుంది. ఆ పద్ధతిలో స్పిరిచ్యువల్ సెన్స్‌లో ఉంటది. స్పిరిచ్యువల్ సెన్స్ అంటే అక్కడ మనకు కనపడేదేమిటి? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని ఉంటది. దాని వెనక ఒక మోరల్స్ ఉంటది. అది ఒక రకమైన ఇంటర్ప్రిటేషన్. మూడోది ఏంటంటే ఎస్కటలాజికల్ ఆర్ అనగాగికల్ అంటే భవిష్యత్తు గురించి. ఇప్పుడు జరగట్లేదు. భవిష్యత్తులో జరగబోతుంది. భవిష్యత్తులో జరగబోయే దాన్ని దేవుడు స్పిరిచ్యువల్ ఫార్మాట్‌లో చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి అనేక ప్రవచనాలున్నాయి.
ఆ ప్రవచనాలని చాలా మంది బైబిల్ పండితులు ఏం చేస్తారంటే, చాలా మంది అంటే ఎక్కువ మంది దాన్ని స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ప్రకటన గ్రంథం ఉందనుకుంటే, ప్రకటన గ్రంథములోని అనేక భాగాలు కొంతమంది లిటరల్ గా తీసుకుంటారు, కొంతమంది స్పిరిచువల్ గా తీసుకుంటారు. ఎవరి ఆర్గ్యుమెంట్లు లేక ఎవరి ప్రజెంటేషన్స్ వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇది కరెక్టా, అది కరెక్టా, ఏది కరెక్ట్ అని మనమే అటు ఇటు మనం కొంచెం కంగారు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే మనం కొద్ది గొప్ప మనకు బాగా అర్థమవుతుంది. ఏదైతే మనకు బాగా అర్థమైందో దాన్ని మనం తీసుకుంటాం, దాన్ని మనం అన్వయించుకుంటాం. ఏదైతే బాగా అర్థం కాలేదో దాని గురించి ఇంకా కొంచెం పరిశీలనాత్మక దృక్పథంతో లేక డిఫరెంట్ థియాలజియన్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు మోడర్న్ థియాలజియన్స్ ఏమంటారంటే రిఫార్మ్డ్ థియాలజియన్స్ అంటారు. వీళ్ళు ప్యూరిటన్స్ అంటారు. వాళ్ళు ఈ వాక్యాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అని వాళ్ళ యొక్క వాదన గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. అసలు ఏం పట్టించుకోకుండా కొన్ని నా ఒక్కడికి అర్థం కావాలంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే చాలా డీప్ గా ఉంటుంది. వాళ్ళకి ఎలా అర్థమైంది అంటే వాళ్ళు ఆ గ్రీక్ ని కానివ్వండి, హీబ్రూ కానివ్వండి బాగా పాండిత్యం చేసి ఉంటారు. వాళ్ళు రాసినప్పుడు ఆ ఒరిజినల్ వర్డ్ ని పట్టుకొని ఏ కాంటెక్స్ట్ లో వాడారు, ఎక్కడెక్కడ వాడారు, ఎందుకు వాడారు అని దాన్ని బాగా కంపేర్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే కంటెంపరరీ హిస్టారియన్స్ వాక్యం రాసినప్పుడు కంటెంపరరీ హిస్టారియన్స్ వారు రాసినటువంటి పుస్తకాలు కూడా వాళ్ళు బాగా స్టడీ చేస్తారు. సో ఆ స్టడీ చేసేటప్పుడు వాళ్ళకి బాగా పాండిత్యం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు బాగా తెలుసు కాబట్టి బాగా ఎనలైజ్ చేస్తారు. ఎనలైజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గ్రీక్ భాష కానీ హీబ్రూ భాష కానీ చాలా రిచ్ లాంగ్వేజ్. ఎంత రిచ్ లాంగ్వేజ్ అంటే ఒకే పదాన్ని 4-5 అర్థాలు ఇచ్చే విధంగా ఉంటుంది. అది కూడా ఏంటి యూస్ చేసినటువంటి స్ట్రక్చర్ పైన ఆధారపడుతుంది. యూస్ చేసినటువంటి గ్రామర్ ఉంది కదా, గ్రామర్లో ఏమైనా కొంచెం తేడా వస్తే మీనింగ్ మారుతుంది. వాటి గురించి కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనం నెమ్మదిగా పరిశీలించి చూడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనము వాక్యాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది ఒక చిన్న ప్రయత్నం మనం చేయడానికి మనం ప్రార్థన పూర్వకంగా ఒక ప్రయత్నాన్ని మనం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 25:4 చెప్పబడిన మాట, 1 కొరింథీ 9:9 అపోస్తలుడైన పౌలు ఏమైతే చెప్పాడో దాని గురించి మనం చూసాం. కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ జనరల్ రూల్స్ అనేవి నేను కొంచెం నెమ్మదిగా చెప్తున్నప్పుడు దాన్ని మీరు రాసుకొని మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే బైబిల్ స్టడీ చదువుతారో ఆ చార్ట్ అక్కడ పెట్టుకొని ఆ దగ్గర పెట్టుకొని స్టడీ చేసుకోవడానికి బాగా అలవాటయ్యేంత మటుకు అలా ఒక్కొక్కటి చూసుకుంటూ కేర్ఫుల్ గా కనుక స్టడీ చేస్తే శుభ్రంగా వాక్యం మనమే చదువుతున్నప్పుడు బాగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. నేను మీకు ఒక సజెషన్ నేను మీకు ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం ఎందుకు నేను ఈ బైబిల్ స్టడీ మీ మధ్యలో తీసుకుంటున్నానంటే, ఈ వాక్యాన్ని వినే వారందరూ అది ఎవరైనా కావచ్చు, మీరు ఇప్పుడు లిటరల్ గా నాతో పాటు మీరు కూర్చొని మీరు వింటున్నారు, లేక కొంతమంది ఏం చేస్తారు త్రూ యూట్యూబ్ లో పెట్టిన కారణం చేస్తున్నాం, లేకపోతే ఈ మెసేజ్ ని ఒకరి నుంచి ఇంకొకరికి పోయినప్పుడు వాళ్ళు కూర్చొని వింటాము. వాళ్ళు ఏం చేయాలంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ 66 పుస్తకాలు మీరు సొంతంగా స్టడీ చేయాలి. మీ నోట్స్ అంటూ మీకు సొంతంగా మీ దగ్గర ఉండాలి. అది నా ఉద్దేశం. రెండవది ఏంటంటే ప్రతి దినము క్వైట్ టైం చేసేటప్పుడు మన దగ్గర ఎక్కువ టైం ఉండదు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఆర్ 1 అవర్ మాత్రమే కూర్చుంటాం. కానీ పర్సనల్ బైబిల్ స్టడీ అలా కాదు. ఒక 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ కూర్చొని, కొన్నిసార్లు ఒక రోజు సెలవు పెట్టి కూర్చొని, లేక ఒక నైట్ అంతా కూర్చొని దాని మీద బాగా మనం స్టడీ చేస్తాం. సో ఇలా వాక్యాన్ని స్టడీ చేసే కొద్దీ వాక్యాన్ని ఇలా చదువుతూ ఉండగానే ఆ ఆథర్ ఏదైతే ఏ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడో ఆ సత్యము ఇప్పుడు నేను ఎలా అన్వయించుకోవాలి అనేది అలా వాక్యం చదువుతూనే అర్థం చేసుకోవాలి అనేది నాకు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు చాలా వచ్చాయి. దేవుని వాక్యాన్ని చాలా మంది సరిగా తెలియకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధ చేస్తా ఉన్నారు. ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఏ సందర్భమైనా సరే అది ఆదికాండం నుండి ప్రకటన వరకు ఆథర్ రాసినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఎవరు ఆ స్టడీ చేసినా, ఎవరు బైబిల్ స్టడీ చేసినా ఆ ట్రూతే చెప్పాలి. అంతేగాని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పకూడదు. కానీ అన్వయించుకోవడంలో మార్పులు వస్తాయి. అదే సత్యాన్ని ఆ దినాల్లో ఉన్న వాళ్ళు అన్వయించుకునే పద్ధతికి, ఈ దినాల్లో ఉన్న మనకు అన్వయించుకునే పద్ధతికి కొద్ది వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు. బట్ ట్రూత్ ఈజ్ సేమ్. ట్రూత్ డస్ నాట్ చేంజ్. దేవుడు మారడు, దేవుని సత్యం మారదు, దేవుని ప్రిన్సిపల్స్ మారవు. ఈ విషయాన్ని మాత్రం దయచేసి బాగా గుర్తుపెట్టుకున్నాను. అందుకనే ప్రతిసారి ఏం చేయాలంటే
నేను చెప్పేది కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అని ప్రతి బోధకుడు, ప్రతి నాయకుడు వాక్యం చెప్పక మునుపు ఏం చేయాలంటే కన్ఫర్మ్ గా దాని గురించి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అందుకనే స్టడీ బైబిల్స్ ఉండాలి. తర్వాత సౌండ్ థియలాజికల్ డాక్ట్రినల్ పొజిషన్ కలిగినటువంటి ఆథర్స్ తో మనం కన్సల్ట్ చేసి ఇది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే చెప్పాలా. కానీ వాక్యంలో కనపడింది కనపడినట్టుగా ఇష్టం వచ్చినట్టు చెప్పడం ఏమవుతుందంటే సంఘంలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఎటువంటి భోజనాన్ని మనం చేయాలి? విటమిన్స్ ఉన్నవి, లేక క్యాలరీస్ ఉన్నవి, లేక మన 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 దేహానికి, మన ఆరోగ్యానికి, తినే వ్యక్తికి ఆ రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవ్వకుండా, నష్టం కలుగజేయకుండా, మన ఆరోగ్యవంతంగా జీవించడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని నేను తినాలి. అంతేగాని ఏది పడితే అది తినడానికి కుదరదు గదా! అలాగే దేవుడు తన ప్రజలకు దివ్యమైన వాక్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి గాని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా చెప్తే మాత్రం చెప్పేవాళ్ళు పే చేయాల్సొస్తుంది. ఆ విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్లీ బోధకులు, ప్రతి విశ్వాసి కూడా నాకు తెలీదండి నేను ఇంతే అనుకున్నానంటే కుదరదు. ఇట్ ఈస్ ట్రూత్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి హైదరాబాద్‌లో బైక్ ఏసుకొని పోతున్నాడు. సడెన్‌గా ట్రాఫిక్ పోలీస్ పట్టుకొని, "నువ్వేంటయ్యా నువ్వు ఇటొచ్చావు. నువ్వు చలాన్ కట్టాల్సిందే, ఫైన్ కట్టాల్సిందే. ఇది రాంగ్ రూట్ నువ్వు రాకూడదంటే" "లేదు సార్ నాకు తెలీదు సార్. నాది చెన్నై సార్. నాది ముంబై. నాది బెంగుళూరు అండి. నేను కొత్తగా వచ్చాను. మా బంధువు దగ్గర నాకు అర్జెంట్ పనుండి బైక్ తీసుకొనొచ్చాను. ఈ వన్ వే రూల్ నాదంటే" "నువ్వు తెలియకుండా నిన్నెవరు డ్రైవ్ చేయమన్నారు? నువ్వు ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నో ద రూల్స్. తెలియనప్పుడు డోంట్ డ్రైవ్. అంతే దట్స్ ఇట్. నువ్వు రాంగ్ రూట్ వచ్చావు. యూ పే ఫర్ ఇట్. నీ దగ్గర లైసెన్స్ ఉందా? అని అన్నీ అడుగుతాడు. దానికి సంబంధించిన ఫైన్ ఏస్తాడు. అలాగే దేవుని ప్రజలకు దేవుని వాక్యం చెప్పే బోధకుడుగా ఉన్నప్పుడు వి షుడ్ నో ఇది ప్రాపర్ టీచింగా కాదా? ఇందులో ఏమన్నా మసాలాలు ఉన్నాయా? లేకపోతే నా సొంత జ్ఞానం పెడుతున్నానా? నా సొంత తెలివితేటలు ఇందులో ఉన్నాయా? నా పాండిత్యం, నా కవిత్వం తీసుకొచ్చి పెడుతున్నాను. అందుకని బిగినింగ్ లో మనం చూసాం. ఐసీజీసీస్ వేరే, ఎక్సజీసీస్ వేరే. ఎక్సజీసీస్ అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా వివరించడం. ఐసీజీసీస్ ఏంటి? నేను ఏదో చెప్దాం అనుకున్నాను. కాబట్టి నేను చెప్దాం అనుకున్న దాన్ని దేవుని వాక్యంలో చొచ్చింపచేసి అక్కడ లేకున్నా గానీ అటువంటి అర్థాన్ని తీసుకొచ్చే విధంగా చెప్పడం. సంఘాల్లో అటువంటి వాక్యం చెప్పడం వల్ల సంఘము చెదిరిపోయి, నాశనం అయిపోయి, సత్యం తెలియక ప్రజలు దారి తొలగిపోతున్నట్టుగా ఈ దినాల్లో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఇంటర్ప్రిటేషన్ వ్యూ ఏంటిదంటే హిస్టారికల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లిటరల్ ఫామ్ ఎలా ఉంది అనేది మనం చూసాం 4 రకాలుగా ఉందని చెప్పేసి. లిటరరీ ఫామ్ ఎలా ఉంది, తర్వాత ఈ స్టడీ చేసినటువంటి వాక్యము అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ లో ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సత్యం అనేది ఆది కాండం నుండి ప్రకటన వరకు చూస్తే ఎక్కడ ఒకదానికొకటి కాంట్రడిక్షన్స్ ఉండవు. కాబట్టి స్టడీ చేస్తున్నప్పుడు నేను ఈ మీనింగ్ నాకు వచ్చింది. ఈ మీనింగ్ బైబిల్‌లో అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ లో ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే వి నీడ్ టు ఈ దేవుని యొక్క సత్యం అనేది యాజ్ ఎ బాడీ ఆఫ్ ట్రూత్ అన్నమాట. అంతేగాని దేవుని వాక్యంలో మొట్టమొదట బ్లూ అని చెప్పి, మళ్ళా తర్వాత బ్లాక్ అని చెప్పి, మళ్ళా తర్వాత యెల్లో అని చెప్పి, మళ్ళా తర్వాత ఆరెంజ్ అని చెప్పి వాక్యం ఎప్పుడు అటు చెప్పదు. దేవుని యొక్క వాక్యం సత్యం ఏదైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూ బ్లూ అంటే బైబిల్‌లో ఎక్కడ చూసినా బ్లూనే ఉండాలి. ఒక ఇష్యూ గురించి దేవుడు రెడ్ అని చెప్పాడంటే ప్రతిసారి రెడ్డే. దేవుడు ఒకసారి నో అని అన్నాడు అనుకోండి, దట్స్ ఆల్. నోనే. ఇక్కడ నో అని చెప్పి, ఇక్కడ యెస్ అని చెప్పి, ఇక్కడ ఆల్ రైట్ అని చెప్పి, ఇక్కడ వెయిట్ అని చెప్పి దేవుని వాక్యం అలా ఉండదు. సో కాబట్టి అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్ లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా అనేది మనం కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత థియలాజికల్ కన్సిస్టెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుని యొక్క లక్షణం ఉందనుకోండి. దేవుని లక్షణం అనేది అది ఎప్పుడు ట్రూతే. దేవుని యొక్క లక్షణము ఆయన పవిత్రమైన వాడు అని ఒక చోట చెప్పిన తర్వాత, లేక దేవుడు పర్ఫెక్ట్ అని చెప్పిన తర్వాత ఇంకో చోట ఇంపర్ఫెక్ట్ వచ్చే సిగ్నల్స్ రావడానికి వీల్లేదు. ఇక్కడ పరిశుద్ధమైన వాడు అని చెప్పినప్పుడు మరొక చోట దేవుడి పరిశుద్ధతలో కొంత తేడా వచ్చింది అన్న విధంగా వాక్యం వివరించి చెప్పడానికి వీలు కాదు. ఒక చోట దేవుడు న్యాయవంతుడు అని చెప్పిన తర్వాత మరో చోటకు వచ్చి దేవుడు ఏమబ్బా అనే సిచ్యువేషన్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని యొక్క న్యాయము అంటే గాడ్స్ జస్టిస్ లో పర్ఫెక్ట్ జస్టిస్ అంటే దాని గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క పనిచేసే విధానం, దేవుని యొక్క గుణగణాలు, దేవుడు పనిచేసే విధానం రెండు ఒకటే. అంటే దేవుడు గుణగణాలు ఎలాగైతే ఉంటాయో దేవుడు పనిచేసే విధంగా కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు పరిశుద్ధమైన వాడైతే ఏం చేసినా పరిశుద్ధంగానే ఉంటుంది.
దేవుడు సత్యమైన వాడైతే దేవుడు ఏం చెప్పినా సత్యమే, అందులో డౌట్ లేదు అని దేవుని వాక్యం మనం స్టడీ చేస్తున్నాం. సడన్ గా రోమపత్రిక 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా దేవుడు ఇశ్రాయేలును కొంతకాలం వరకు కఠినపరిచాడని అక్కడ అట్టగా రాయబడింది. అంతమటుకు ఎందుకు మీరు నిర్గమకాండం కానీ ద్వితీయోపదేశకాండం కానీ మనం చూస్తే దేవుడు మోషే హృదయాన్ని ఫరో హృదయాన్ని కఠినపరిచాడని రాయబడింది. దేవుడు కఠినపరుస్తాడా? అక్కడ రాయబడింది, అట్టగా రాయబడింది. సో థియలాజికల్ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, నేను దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ నేను దాని గురించి చిన్న స్టడీ చేశాను. స్టడీ చేసి నాకు అర్థమైంది ఏంటంటే, ముందు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, సెకండ్ టైము ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, థర్డ్ టైము ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఆ ఫిఫ్త్ టైంకి వచ్చేటప్పటికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం రాయబడింది. అన్నప్పుడు ఆ పదాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలంటే, మొదటి సమయంలో దేవుడు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఎందుకయ్యా నువ్వు కఠినపరుచుకుంటున్నావు, నువ్వు కఠినపరుచుకుని ఉంటే బెటరు అని దేవుడు ఫరోకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఫరో దేవుని సహాయం తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అలాగే సెకండ్ టైం థర్డ్ టైం అయింది, అప్పుడు దేవుడు ఏం చేశాడు, నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అని దేవుడు వదిలేసినట్టుగా అయింది. అంటే అక్కడ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అంటే మనం మీనింగ్ ఎలా తీసుకోవాలంటే, ఫరో తన హృదయాన్ని కఠినపరచుకోవడానికి దేవుడు ఫరోను వదిలేశాడు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ద్వేషిస్తాడా దేవుడు? దేవుడు ఎందుకు ద్వేషిస్తాడు? దేవుడు ద్వేషించడు. మరి అక్కడ ద్వేషించాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాలి, ఏశావును ఎందుకు దేవుడు ద్వేషించాలి? ఎందుకంటే యాకోబు ఏశావు పెద్ద ఏం తేడా లేదు, దొందే పెద్ద. ఎందుకంటే అదే ఆదాము నైజము, అదే పడిపోయిన స్వభావము, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే స్వభావం అట్టగా ఉంది. అయితే యాక్చువల్గా లిటరల్ గా చెప్పాలంటే దేవుడు ఇద్దరిని ద్వేషించడం అంటే అర్థమైందంటే, గాడ్ లెఫ్ట్ దెమ్ టు దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, లేక గాడ్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ దేర్ లైఫ్స్. అంటే దేవుడు వారి జీవితాల్లో పని చేయటానికి దేవుడు గాడ్ విత్డ్రా హిమ్సెల్ఫ్, దేవుడు వారి జీవితాల్లో పని చేయకుండా వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళు తమ సొంత పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. ద్వేషించడం అంటే అర్థమైంది, చూస్తాం దాని గురించి ఇంకా కొన్ని వివరాలు మనం చూస్తాం. థియలాజికల్ కన్సిస్టెన్సీ అంటే అర్థమైందంటే, దేవుని యొక్క గుణగణాలు ఏవైతే మనం గతంలో చూసామో అదే చివరి వరకు ఉంటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ని స్టడీ చేసేటప్పుడు థియలాజికల్ కన్సిస్టెన్సీ, థియోస్ అంటే దేవుడు అని అర్థం. థియోలాజికల్ కన్సిస్టెన్సీ అంటే అర్థమైందంటే, దేవుని యొక్క సత్యములు ఏవైతే ఉన్నాయో ఒకే విధంగా ఉంటాయి, కాంట్రడిక్టరీ ఉండవు అనేది మనం గ్రహించాలి. సో ఈ 4 విషయాలు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ. ఎందుకంటే జూయిష్ హిస్టరీ, వాళ్ళ హిస్టరీని మనం అర్థం చేసుకుంటే మనకు దేవుని యొక్క ప్రణాళిక వారి విషయమే ఏముందో మనకు అర్థమవుతుంది. జూయిష్ కల్చర్ మనం అర్థం చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ గురించి ఉందనుకోండి, జూయిష్ కల్చర్ లో వాళ్ళ మ్యారేజ్ గురించినటువంటి వ్యవస్థ వేరే ఉంటుంది, మన వ్యవస్థ వేరే ఉంటుంది. సో కాబట్టి హిస్టరీ మనకు అందుకనే కొంతమంది ఏమనుకుంటారంటే, చాలా మంది అజ్ఞానంతో వాళ్ళు చెప్పే మాట, ఆయనంతా కంప్యూటర్ చూస్తారండి, ఇంటర్నెట్ లో చూస్తారండి, ఆయన తన సొంతంగా ఏం చెప్పాడంటే వాళ్ళది వీళ్ళ దగ్గర అండి. దట్స్ నాన్సెన్స్. ప్రతి బోధకుడు ఒట్టి బైబిల్ ఒకటే చదివితే కుదరదు. ఈ బైబిల్లోని సత్యం అర్థం కావడానికి హెల్ప్ఫుల్ లిటరేచర్ మనం హెల్ప్ తీసుకోవాలి. బైబిల్ డిక్షనరీ కానివ్వండి, బైబిల్ హ్యాండ్ బుక్ కానివ్వండి, బైబిల్ మ్యాప్స్ కానివ్వండి, స్టడీ బైబిల్స్ ఉన్నాయి, మంచి స్టడీ బైబిల్స్ ఉన్నాయి. ఐఎమ్ యూజింగ్ జాన్ మెకార్థర్ స్టడీ బైబిల్. ఇలాగే మంచి NIV బైబిల్ స్టడీస్ ఉంది. కొన్ని బైబిల్ స్టడీస్ తీసుకొని ఏం చేయాలంటే, ఆథర్ ఏదైతే చెప్పాడో, వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో, ఒక పదాన్ని వాళ్ళు బైబిల్ పండితులు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఒక ప్రాపర్ వేలో చూసుకొని కరెక్ట్ గా ఆటలతో చెప్పాలి. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. సో లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయాలా, ఆ కాంటెక్స్ట్ ని మనం మర్చిపోకుండా ఇంటర్ప్రిట్ చేయాలి. మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ అది లిటరలా లేక స్పిరిచువలా, లిటరల్ సెన్సా స్పిరిచువల్ సెన్సా. ఆ కాంటెక్స్ట్ ని బాగా గుర్తుపెట్టుకున్నప్పుడు హిస్టారికల్ సెన్స్, కల్చరల్ సెన్స్, లిటరీ ఫార్మ్, అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, థియలాజికల్ కన్సిస్టెన్సీ. ఐ థింక్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుని నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతున్నారు. కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయి. జనరల్ రూల్స్ ఏమి ఇవి. జనరల్ ఏంటి స్పెషల్ రూల్స్ అవి? అది పోయిటరీని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాని పద్ధతి వేరే ఉంటుంది. అలాగే ప్రావర్బ్స్,
దాని పద్ధతి వేరే ఉంటుంది. సింబల్స్ ఉంటాయి, ప్రాఫెసీ ఉంటుంది, ఆ తర్వాత పారబుల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం కనీసం పోయట్రీ, ప్రావర్బ్స్, సింబల్స్, ప్రాఫెసీ, పారబుల్స్ వాటిని మనం దృక్పథంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. కొంచెం గ్రామర్ గురించి బాగా డీప్‌గా మనం స్టడీ చేస్తాము. కొంచెం కేర్‌ఫుల్‌గా మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఏంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే? అది మెటఫారికల్ సెన్సే అవ్వచ్చు. క్షమించాలి. ఎందుకంటే వీటికి తెలుగు పదాలు ఏమున్నాయో నాకు డైరెక్ట్‌గా తెలీదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే ఇంగ్లీష్‌లోనే నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్‌ని మనం స్టాండర్డైజ్ చేసుకొని ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని తెలుగులో మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క మీనింగ్ మనం బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మెటాఫారికల్ సెన్స్‌లో ఉందా? వీటి గురించి ఇంకా మనం బాగా చూస్తాం. ఒక్కొక్కటి చూస్తాం. మెటాఫారికల్ సెన్స్‌లో ఉందా? అలెగరికల్ సెన్స్‌లో ఉందా? సిమిలీ ఉందా? లేకపోతే పర్సానిఫికేషనా? రెటారికలా? పారాడాక్సా? ఎఫుమిజమా? హైపర్బోలా? ఐరనియా? ఒక్కొక్కటి నెమ్మదిగా చూద్దాం. లిటరలా? స్పిరిచువలా? ముందు లిటరల్‌గా మొదలుపెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 11 అధ్యాయం 30 వచనం. మనం ప్రతి ఆదివారం నాడు సర్వసాధారణంగా ఇది మనకు పరిచయ భాగమే. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. ఇందువలననే. ఇందువలననే అనే పదం ఏంటిది? ఇట్ ఈస్ ఎ కంజంక్షన్. ఇందువలన మనం ఏమనాలి? ఎందువలన అనాలి. ఎందువలన అంటే మనం వెనక్కెళ్తే కానీ మనకు అర్థం కాదు. వెనక్కెళ్ళాలి. వెనక్కెళ్ళి నేను చదువుతాను చూడండి. 28, 29 వచనాలు చదువుతాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఈ ప్రభువు బల్ల మీద ఉంచబడినటువంటి రొట్టె కానివ్వండి, ఆ ద్రాక్షరసం కానివ్వండి, అవి సింబాలిక్ రిప్రజెంటేషన్‌గా ఉన్నాయి. సింబాలిక్ రిప్రజెంటేషన్‌గా ఉంటూ మనకొక సత్యాన్ని తెలియపరుస్తున్నాయి. ఏమని తెలియపరుస్తున్నాయి? మీరు ఆ రొట్టెలో కానీ, ఆ పాత్రలో గాని పాల్గొనేటప్పుడు ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఏంటి పరీక్షించుకోవడం అంటే అర్థం అంటే, నేను యేసుక్రీస్తుతో సహవాసం చేసేటప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నా జీవన ప్రమాణ విధానం లేక జీవన విధానం ఎలా ఉంది? లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నా మాటలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తన ఎలా ఉంది? నా స్పందన ఎలా ఉంది? ఫ్యామిలీలో మాకున్నటువంటి రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? నేను పనిచేసే స్థలాల్లో నా రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? ఇతరులతో నా రిలేషన్‌షిప్ ఎలా ఉంది? పబ్లిక్ లైఫ్ ఎలా ఉంది? నా ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది? సీక్రెట్ లైఫ్ ఎలా ఉంది? దేవుని సమక్షంలో నా 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 దేవునికి వెలుగులో నా స్థితిగతులు ఎలా ఉన్నాయి? అని మనం ఏం చేస్తాం? పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా, వ్యతిరేకంగా, దేవుని వాక్యానుసారంగా కాకుండా మన జీవితంలో ఎక్కడెక్కడ మచ్చలు, మైలలు, డాగులు లేక అటువంటి అపవిత్రతలు, అటువంటి దుర్నీతి, పాపము, దోషము, అపరాధం గనక దేవుడు మనకు చూపిస్తే మనం వెంటనే వాటిని సెటరేట్ చేసుకొని మనం అలా కాకుండా పాపములోనే కొనసాగుతూ ఐయామ్ ఓకే అని అనుకున్నారనుకోండి. అప్పుడు ఈ 30 వచనంలో చెప్తున్న మాట ఏమని? ఎందువలన ఎవరైతే అయోగ్యంగా పాల్గొన్నారో, అయోగ్యంగా పాల్గొనడం అంటే దేవుని యొక్క వాక్య పెరుగులో దేవుడు ఏ సత్యాన్నైతే నాకు తెలిపాడో, ఆ సత్యాన్ని నేను అనుసరించి జీవించకుండా, నేను దాన్ని ఆ పాపమును కంటిన్యూ చేస్తూ పాపమును అణిచివేస్తే ఎవరికి తెలీదులే నా ఒక్కడికే గదా! ఎవరికి తెలీదులే నేను చలామణి అవుతానులే అని అనుకుని పాపంలో కొనసాగుతూ ప్రభువులో గనక పాల్గొంటే ఈ 3 జరుగుతాయట. ఏమిటి? బలహీనులు, రోగులు నిద్రించుచున్నారు. కొంతమంది బోధకులు దీన్నేం జేస్తారంటే, దీన్ని స్పిరిచువలైజ్ చేస్తారు. లిటరల్ చెప్పరు. యాక్చువల్‌గా ఏం జేయాలంటే, ఇది లిటరల్ సెన్స్‌లో రాయబడిందక్కడ. మనకొక చిన్న హింట్ ఉంది. ఎలా తెలుసండి మీకు? లిటరల్లు లేక స్పిరిచువలైజు అంటే అక్కడ మూడో భాగం చూడండి. ఏంటిది? చాలా మంది నిద్రిస్తున్నారు. విశ్వాసులు నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే నిజంగా నిద్రపోతున్నారనా? అంటే నిద్రపోవద్దా ఏంటి? కాదు. విశ్వాసులు నిద్ర అంటే చచ్చిపోయారని అర్థం. అంటే మహిమలోనికి పిలువబడ్డారని అర్థం. సో, దీన్ని బట్టి నిద్రించుచున్నారు అనేది యాక్చువల్‌గా ఎఫ్యూమిజం. ఇది ఎఫ్యూమిజం కిందకొస్తుంది. ఎఫ్యూమిజం అంటే అర్థం ఏందంటే కఠినంగా, రఫ్‌గా చెప్పకుండా దాన్ని కొంచెం మోడిఫై చేయకుండా. ఆయన పోయారండి, చనిపోయారని చెప్పకుండా పోయారండి అంటే యాక్చువల్ చచ్చిపోయారని చెప్పాలి. అది చాలా కఠినంగా కొంచెం ఆ పదం కొంచెం అలా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం సాఫన్ చేసి చెప్పేదాన్ని ఎఫ్యూమిజం అంటారు.
ఎఫ్యూమిజం అంటే ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క కాంటెక్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడతారు. సో నిద్రించుచున్నారని యాక్చువల్గా ఎఫ్యూమిజం. ఈ నిద్రించుచున్నారు అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయారని అర్థం. సో అలాగే ఇట్ ఈస్ యాక్చువల్లీ లిటరల్ సెన్స్ అది. బలహీనులు, రోగులు అంటే దాని అర్థం ఏంటంటే ఒక విశ్వాసి గనక పాపములో కొనసాగితే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే తెలిసి చేసిన పాపానికి శిక్ష గ్యారంటీ పడుతుంది. ఏమిటా శిక్ష? మన హెల్త్లోనే పడుతుంది. అందుకనే విశ్వాసులకు వచ్చే రోగాల్లో ఇంచుమించు ఎక్కువ శాతము మన అజ్ఞానము, మన బుద్ధిహీనత, మన మన దాని స్వయంకృతాపరాధం అంటారు చూసారా, అదే ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటిదంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. ఈ 2 కారణాలు ఎక్కువగా ఉంటాయి. దేవుని మహిమార్థమై అనారోగ్యం రావడం అనేది చాలా తక్కువ. సువార్త కోసం, దేవుని కోసం ప్రాణం పణంగా పెట్టడానికి వెళ్తారు చూసారా, ఆ పరిస్థితి వేరే. సో కాబట్టి ఇది లిటరల్ గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులు దీన్ని స్పిరిచువల్ చేయకూడదు. చాలా మంది బోధకులు తెలియక ఏం చేస్తారంటే ఆత్మీయంగా బలహీనుడు అవుతారు, ఆత్మీయంగా రోగము. ఆత్మీయ రోగం ఏందండి? నాకు అర్థం కాదు. ఆత్మీయంగా కూడా రోగం ఉంటుందా? ఆత్మీయ రోగం లేక చాలా మంది ఆత్మీయంగా నిద్రిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ రాంగ్. ఇది లిటరల్ గా చేయాలి. అంటే లిటరల్ గా బలహీనులు అవుతారు, ఇంకా అప్పుడు సెటరేట్ చేసుకోలేదు అనుకోండి మంచం ఎక్కుతారు. రోగం అంటే మంచం ఎక్కుతారు, ఇంకా సెటరేట్ చేసుకుని చస్తారు. అంటే దేవుడు వారి కోసం నిర్ణయించిన టైం వరకు బతకకుండా తొందరగా చేస్తారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు, అవిశ్వాసుల గురించి మాట్లాడే కాదు. 1 కొరింథీ 11వ అధ్యాయము సందర్భం ఎవరిది? విశ్వాసుల గురించినటువంటి సందర్భం. సో దట్ ఈస్ హౌ వి హావ్ టు అండర్స్టాండ్. ఇది లిటరల్ గా మనము ఇంటర్ప్రిట్ చేయాలి, అంతేగాని స్పిరిచువలైజ్ చేయకూడదు అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. రెండవది, ఇప్పుడు దేవుడు తను తాను మనకు బయలుపరుచుకునే విధానంలో ఒక విధానం ఏమిటంటే థియోఫానీస్ అంటారు. పాత నిబంధనలో దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఏంటి థియోఫానీస్ అంటే? మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్ ఇన్ సమ్ ఫిజికల్ ఫార్మ్, దో గాడ్ ఈస్ ప్యూర్ స్పిరిట్. దేవుడు ఆత్మీయన వాడు. ఆత్మీయన వాడు అంటే అర్థం ఏంటి? బౌద్ధికేతరుడు, నాన్ ఫిజికల్, మెటాఫిజికల్. సో ఆత్మస్వరూపైన వాడు, ఆకారము లేనివాడు, ఒక ఆకారముతో కనబడుతున్నాడు. ఎటువంటి ఆకారం? ఫిజికల్ ఫామ్. యాక్చువల్లీ గాడ్ ఈజ్ నాట్ ఫిజికల్, గాడ్ ఈజ్ నాట్ మెటీరియల్, గాడ్ ఈజ్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. సో దేవుడు ఏ పదార్థంతో చేయబడలేదు. దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు, అంటే బౌద్ధిక నేత్రాలకు అందడు. సో అటువంటి దేవుడు ఒక ఫిజికల్ ఫామ్ లో కనపడతాడు. దాన్ని థియోఫానీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, యెహోవాగా కనపడ్డాడు. ఆదికాండం 32వ అధ్యాయము ఆయన యాకోబుతో పెనుయేలు సందర్భంలో యాకోబు నరుడితో రాత్రంతా పోరాడాడు, యుద్ధం చేసినట్టుగా అటువంటి పిక్చర్ అక్కడ మనకు కనపడుతుంది. నరుడుగా కనపడ్డాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం, మండుచున్న పొదలో యెహోవా దూతగా కనపడతాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా సేనాధిపతిగా కనపడతాడు. హోషేయ గ్రంథం 12:4, 32వ అధ్యాయం ఆదికాండంలో ఏ సన్నివేశాన్ని గురించి చెప్పబడిందో అదే సన్నివేశము హోషేయ 12వ అధ్యాయంలో ఇంటర్ప్రిట్ చేస్తూ దూత అని చెప్తాడు. యాక్చువల్ గా నరుడుగా కనపడింది, దూతగా కనపడింది దేవుడే. యాక్చువల్ కనపడింది ఎవరంటే యేసుక్రీస్తు. థియోఫానీస్ అనేది జనరల్ సెన్స్ లో చెప్పినప్పుడు దేవుడు ఫిజికల్ గా మానవులకు కనపడుతూ, లేకపోతే కమ్యూనికేషన్ పాసిబుల్ కాదు కదా. మనుషులతో దేవుడు మాట్లాడంటే ఒక కమ్యూనికేషన్ మెథడ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే స్పీకరు, హియరర్, వారిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉండాలి. అందుకని దేవుడు ఫిజికల్ గా అపియర్ అయ్యాడు. యాక్చువల్ గా దేవుడు ఫిజికల్ గా ఉంటాడా? ఉండడం. అయితే ఫిజికల్ ఫామ్ లో అపియర్, అదేంటి? టెంపరరీ మేనిఫెస్టేషన్స్. దాన్ని థియోఫానీస్ అంటారు. థియోస్ అంటే గాడ్, ఫానీస్ అంటే అపియరెన్సెస్. ఇది అర్థం చేసుకో. యాక్చువల్ గా దీన్ని క్రిస్టోఫానీస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడే, అయితే మానవ అవతారంలో రాక మునుపు టెంపరరీగా కనపడ్డాడు, యెహోవాగా కనపడ్డాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారు తెలియక, యెహోవా అంటే గాడ్ ద ఫాదర్ అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. గాడ్ ద ఫాదర్ యాక్చువల్గా ట్రినిటీ గురించినటువంటి సిద్ధాంతం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ వివరాల్లో వస్తాయి. కానీ దేవుని చిత్తమైతే దాని గురించి కూడా ఎప్పుడైనా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో దీన్ని థియోఫానీస్ అంటారు. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, థియోఫానీస్ అనే పదం నీకు ఎక్కడ తెలుస్తుంది? స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఎలా స్టడీ చేయాలి? థియోలాజియన్స్ వాళ్ళు దాని గురించి వాళ్ళు బాగా పాండిత్యం చేసి కొంత లిటరేచర్ డెవలప్ చేశారు. ఇది నాకు ఎట్లా అర్థమైంది? నేను డాక్ట్రిన్స్ గురించి స్టడీ చేసినప్పుడు, డాక్ట్రిన్ ఆన్ గాడ్ గురించి స్టడీ చేసినప్పుడు, నేను
క్రిస్టాలజీ అంటే డాక్ట్రిన్ అండ్ క్రైస్ట్, లేకపోతే డిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వం ధ్యానం చేస్తూ ఇవన్నీ నేను స్టడీ చేశాను కాబట్టి అవన్నీ నేను మీ ముందు నేను పెడతా ఉన్నాను. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయం మీకు అర్థం కాలేదనుకోండి, మీకు అర్థం కాదు. ఏంటి నరుడుగా కనపడడం అంటే దేవుడు యెహోవా దూతగా కనపడడం ఏంటి, దేవుడు సేనాధిపతిగా కనపడడం ఏంటి, దీన్ని థియోఫానిస్ అంటారు. సో దట్ ఈస్ హౌ యూ హావ్ టు అండర్స్టాండ్. అలాగే ఆంథ్రోపోమార్ఫిజం, ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. ఏంటి ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే? అంటే గాడ్స్ యాక్టివిటీని దేవుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? మనం బాగా అర్థమయ్యే పద్ధతిలో దేవుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దే ఆర్ ఎయిడ్స్ టు ఫైనైట్ మైండ్స్ టు అండర్స్టాండ్ ఇన్ఫైనైట్ గాడ్. మానవాతీతుడైనటువంటి, మనుషులకు అతీతుడైనటువంటి దేవుడు, మనం ఎవరు? పరిమితి గలవారు. ఫైనైట్ పీపుల్ అంటే పరిమితి గలవారు, హద్దులు గలవారు, బౌండరీస్ ఉన్నాయి మనకి. మనం ఒక స్టేజ్ వరకే మనకు అర్థమవుతుంది, ఒక స్టేజ్ వరకే మనం వింటాం, ఒక స్టేజ్ వరకే మనం చూస్తాం, మనం ఒక స్టేజ్ వరకే మనం కష్టపడగలం. వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్, వీ కెనాట్ డూ ఆల్ థింగ్, వీ కెన్ డూ ఓన్లీ సంథింగ్ అండ్ వీ కెన్ డూ ఫ్యూ థింగ్స్. అయితే అతీతమైన దేవుడు దర్శనం ఇస్తున్నప్పుడు ఆయన దర్శనం ఇచ్చే పద్ధతిలో ఒకటేమో థియోఫానిస్, ఇందాక చూసాం, అదొక పద్ధతిలో దేవుడు తాను మనకు దర్శనమిస్తాడు. రెండోది, దేవుడు ఎలా మనకు కమ్యూనికేట్ చేస్తాడంటే త్రూ ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. ఏంటిది అది ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే? దేవుడు తన ప్రజలతో కలిసి వెళుతున్నప్పుడు ఆయన పగలు మేఘస్తంభం వల్లే, రాత్రి అగ్నిస్తంభం వల్లే వెళ్ళాడు. దీన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే మనం మేఘాన్ని చూస్తే గుర్తుపడతాం, అగ్నిని చూస్తే గుర్తుపడతాం. అయితే దట్ ఈస్ అ సూపర్ న్యాచురల్. మామూలుగా వచ్చే అగ్ని కాదు, అది మామూలుగా కనపడే మేఘం కాదు, సంథింగ్ స్పెషల్. అంటే ఆ విధంగా దేవుడు తను మనకు బయలుపరుచుకున్నాడు. అంటే దాని అర్థం దేవుడు మేఘం కాదు, దేవుడు అగ్ని కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా కొంతమంది ఏం చేస్తారు, అమ్మో దేవుడు మేఘంలో కనపడ్డాడు కాబట్టి మేఘాన్ని పూజ చేసే. సో దేవుడు అగ్నిలా కనపడ్డాడు, అగ్ని దేవుడు అవుతాడు, అగ్ని దేవుడు పూజ చేస్తారు మన భారతదేశస్తులు. దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదు. దీన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం మనకు తెలుసు, చాలా చోట్ల ఉన్నాయి. 66వ అధ్యాయంలో దినమెల్లా నా చేతులు చాస్తున్నాను అని అంటాడు. 65:2 నా చేతులు కొరచగాలం. అంటే దేవుడి చేతులు ఉంటాయా? దేవుడి చేతులు ఉండవు. కానీ దేవుడి చేతులు ఉండవు. ఇలా చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. అంటే దినమెల్లా నా చేతులు చాస్తున్నానంటే, అంటే దేవుడు ఎంత జాలిగల దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో. అంటే చేతులు చాచడం అంటే అర్థం ఏంటి? రాండి, ఇన్విటేషన్. ఎస్, ఐ విల్ యాక్సెప్ట్ యూ, ఐ విల్ రిసీవ్ యూ. సో ఇలా దేవుడు తన సత్యాన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నాడు, మనకు బాగా అర్థమవుతుంది. అంటే దేవుడు చేతులు ఉన్నాయని కాదు. అలాగే దేవుని యొక్క కన్నులు భూలోకమంతా సంచారం చేస్తుందంటే లిటరల్ గా దేవుడికి ఇంత పెద్ద పెద్ద గుడ్లు ఉంటాయా? నో, అట్లేం కాదు. దేవుడు చూడటానికి కండ్లక్కర్లేదు, దేవుడు పని చేయడానికి చేతులక్కర్లేదు, దేవుడు నడవడానికి కాళ్ళక్కర్లేదు. కానీ మనకు కావాలి, మనకు కన్నులు లేకుండా చూడలేం. సో దీన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అలాగే దేవుడు నీతిమంతుల మొర వినడానికి ఆయన చెవులు సిద్ధంగా ఉన్నాయంటే ఆయన చెవులు ఉండవు. దేవుడికి చెవులు ఉండవు. అంటే అలా చెప్తే మనకు అర్థమవుతుంది. అంటే గాడ్స్ యాక్టివిటీని ఏం చేశారంటే మనం అర్థం చేసుకునే విధానంలో చెప్పేదాన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. ఇంకో పద్ధతి టైప్స్, యాంటీ టైప్స్. పాత నిబంధనలో మెల్కీసెదెక్ అని ఒక ఆయన కనపడతాడు. అది 14వ అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తాం. లోతును సొదొమ రాజుతో పాటు 5గురు రాజులు ఏం చేశారంటే దాడి చేసి వాళ్ళు చెరగా తీసుకుని పోయారని చెప్పి అబ్రహాంకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తాడు? అబ్రహాము ఇంకొకరితో టైఅప్ అయి వెళ్ళి వాళ్ళను ఓడించి వెనక్కి వస్తున్నప్పుడు అక్కడ మెల్కీసెదెకు అబ్రహాంకు దర్శనం ఇస్తాడు. ఆయన రొట్టె ద్రాక్షారసం ఇస్తాడు. అప్పుడు అబ్రహామును కూడా దీవిస్తాడు. ఆ అబ్రహాము ఆయన హీబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో దాని గురించిన వివరణంగా ఇక్కడ రాయబడింది. సో అదేమో టైపు, ఇదేమో యాంటీ టైప్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎట్ట అవుతాడు? ప్రధాన యాజకులో ఎక్కడి నుంచి రావాలి? లేవీల సంతానం నుంచి రావాలి. ఆ లేవీల సంతానంలో నుంచి కూడా పర్టికులర్ ఫ్యామిలీ, అహరోను ఫ్యామిలీ నుంచి, ఆ తర్వాత ఫీనెహాసు ఫ్యామిలీ నుంచి దేవుడు ఆయా విధాలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క ఫ్యామిలీని దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తు యూదా వంశంలో పుట్టినవాడు కదా. ఎందుకంటే రాజులు
యాజకులు ఎక్కడ కలవరం. రాజులు చేయాల్సిన పని రాజు చేయాలి, యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. హిజ్కియా చేసిన మిస్టేక్ అది. ఏం మిస్టేక్ చేశాడు? ఆయన రాజు, ఆయన పని ఆయన చేసుకోవాలి. లేదు నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఆయన యాజకులు చేసే పని చేయడానికి ప్రయత్నం చేశాడు, పుష్టి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు ఎట్టవుతాడు? అది మెల్కీసెదెకు గురించి మనకు అర్థమవుతుంది. అక్కడ టైపు, ఇక్కడ యాంటీ టైప్. ఈయన ఎవరు? వంశము లేనివాడు, ఆది అంతము లేనివాడు అని చెప్పి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దాని గురించి వివరించారు. మీకు అర్థం కావాలని వివరాలని చెప్పాను. అలాగే అక్కడ అహరోను ఎవరికి సాదృశ్యము? క్రైస్ట్ ప్రీస్ట్లీ మినిస్ట్రీకి సాదృశ్యం. అలాగే 12వ అధ్యాయంలో చెప్పడం నిర్గమకాండంలో పస్కా బలి ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు అనే పస్కా బలికి సాదృశ్యం. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఆ పస్కా బలి ఎవరో కాదు, యేసుక్రీస్తే అని కూడా చెప్తారు. అలాగే సబ్బాతు దేనికి సాదృశ్యము? ఆదికాండము 2వ అధ్యాయంలోనే ఆయన ప్రారంభించాడు సబ్బాతు గురించి. దేవుడు విశ్రాంతి తీసుకోండి. దేవుడు అలసిపోతాడా? దేవుడు అలసిపోడు. ఆయన కలుగురు కాకంటే అయింది. అంటే దేవుడు ఒక సిస్టమ్‌ను ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. 6 దినాలు కష్టపడి పని చేయాలి. 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోండి అంటే ఇంట్లో మాంసం వండుకొని తిని పండుకోమని అర్థం కాదు అక్కడ. అక్కడ విశ్రాంతి తీసుకోమని అర్థం ఏంటంటే దాని గురించి ఇంకా బాగా వివరణ ఇచ్చాడు దేవుని వాక్యంలో. మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది ఏంటంటే దేవుని ఆలయంలో దేవుని ప్రజలతో దేవుడి కోసం కేటాయించాలి. నువ్వు 6 డేస్ నువ్వు కష్టపడి నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ బాధ్యత, నీది ఉద్యోగం కావచ్చు, లేక వ్యాపారం ఏదన్నా కానీ 6 రోజులు పనిచేస్తే ఒక రోజులో ఏం చేయాలంటే దేవుడితో స్పెసిఫిక్ గా గడపాలి అని దేవుడు ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు. సబ్బాత్. అందుకనే యేసు ప్రభు సువార్తలు చెప్తాడు. ఆ సబ్బాత్ ఎవరు? సబ్బాత్కు ప్రభు ఎవరు? నేనే అన్నట్టు. సో స్పిరిచువల్ రెస్ట్ కి యాంటీ టైప్. సో టైప్స్, యాంటీ టైప్స్ జస్ట్ కొన్ని మోడల్స్ పెట్టాను. మీరు దాని మీద కొంత హోంవర్క్ చేయాలి. ఆ తర్వాత షాడోస్. ఏంటి షాడోస్ అంటే? ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమన్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు కూడా అది ఏ విధంగా నిర్మాణం చేయాలి, దాని గురించినటువంటి మెటిక్యులస్ డీటెయిల్స్, అలాగే దాని నిర్మాణము, దాని ఎగ్జిక్యూషన్ కూడా మనం చూస్తాం. చివరికి 40వ అధ్యాయానికి వస్తేప్పటికి దేవుని యొక్క షకైనా గ్లోరీ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాం. ఆ దేవుని యొక్క సన్నిధిని బట్టి వాళ్ళు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణమైపోయినట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ దేవుడు ఏం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసం ఒక పెట్టెలాగా ఉంటుంది. దానిపైన ఒక మూత ఉంటుంది. దాన్ని కరుణాపీఠం అన్నారు. ఆ మూతకి ఇరువైపులా కెరూబులు ఉంటారు. ఒకరి ముఖం ఒకరు చూస్తూ రెక్కలు ఇలా చాచినట్టుగా కనపడుతుంది దృశ్యం. అది ఒకటే ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మరలా తెర ఉంటుంది. ఆవరణానికి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి ఒకే ద్వారం ఉంటుంది. ముందు ఇత్తడి దహన బలిపీఠము, ఆ తర్వాత గంగాళం ఉంటుంది. యాజకుడు ఏం చేస్తాడు? ఆ ద్వారం నుంచి వస్తాడు. ముందు ఇత్తడి బలిపీఠం మీద బలి అర్పిస్తాడు. ఆ తర్వాత గంగాళంలో నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా ద డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ పండుగ నాడు, లేవికాండం 16 అధ్యాయాలు దాని గురించిన వివరాలు మనం చూస్తాము. వెళ్తాడు. ఏళ్లకు మునుపు ఏం చేస్తాడు? తన పాపల గురించినటువంటి పరిహారం కోసం బలి అర్పిస్తాడు. తర్వాత ప్రజలందరి కోసము పాప పరిహారం కోసం బలి అర్పిస్తాడు. ఆ రక్తాన్ని తూర్పున ప్రోక్షిస్తాడు. ప్రోక్షించి అక్కడ ఏం చేస్తాడు? ధూపార్తి తీసుకుని పోతాడు. ధూపార్తి మీద నిప్పులు ఉంటాయి. అక్కడ ధూపం వేస్తాడు. ధూపం ఇలా ఎగిసి వస్తుంది. అక్కడ షకైనా గ్లోరీ యొక్క దర్శనాన్ని ఆయన అనుభవిస్తాడు. ఎందుకు దేవుడు ఇవన్నీ పెట్టాడు? ఇవన్నీ ఎందుకు పెట్టాడు? ఒక ఛాయ. ఏంటి ఛాయ అంటే రాబోవు, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఒక సామాన్య మనవుడు రావాలంటే ఒకే డోరు. ఆ డోరు తర్వాత బలి. ద్వారం ఎవరు? యేసుప్రభు నేనే ద్వారం అన్నాడు. బలిపీఠము, ఆ బలిపీఠం సిలువ మీద యేసుప్రభు తను బలిగా లోకపాపలు మోసుకొని పోవు దేవుని గురపిల్లగా అర్పించబడ్డాడు. ఆ తర్వాత గంగాళంలో నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. వాక్యం శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఇవన్నీ కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్స్. ఒక షాడో దాన్ని నెరవేర్పు ఎక్కడ. అలాగే కొలస్సీ 2వ అధ్యాయం 16-17 అంటాడు, అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయ గాని నిస్వరూప క్రీస్తులో ఉంది. అట్లా ప్రత్యక్ష గుడారం కానివ్వండి, 5 రకాల బలులు ఉన్నాయి. ఈ 5 రకాల బలుల్లో ఒకటేమో
దాన్ని నైవేద్య బలి అంటారు, లేక పానార్పణము అని కూడా అంటారు. మిగిలిన 4 బలులకేమో రక్తము అర్పించడం అనేది, చిందించడం అనేది జరుగుతుంది. సో ఈ 5 బలులే కావచ్చు, లేక 7 పండుగలు ఉన్నాయి. ఈ బలులు గాని, ఈ పండుగలు గాని, ఈ ప్రత్యక్ష గుడారంలో జరిగే ప్రతి పనికి వెనక యేసుక్రీస్తు నిజ స్వరూపము. ఇవన్నీ ఒక షాడో లాంటిది అని చెప్పేసి పాత నిబంధన భక్తులకు యేసుక్రీస్తే, కొత్త నిబంధన భక్తులకు యేసుక్రీస్తే సిలువ కేంద్రము. వాళ్ళు విశ్వాసంతో ముందు చూశారు, మనం విశ్వాసంలో వెనక్కి చూస్తున్నాం, అంతనే తేడా. సో సేమ్ ట్రూత్ డస్ నాట్ చేంజ్. అప్పుడు వాళ్ళకేమో ఛాయలు, ఇప్పుడు మనకేమో నిజ స్వరూపం యేసు ప్రభువులో నెరవేర్చబడ్డ కనుక ఇవి లేవు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పారబల్స్. యేసుక్రీస్తు ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ వివరాలని మనం చూస్తాం. చాలా ఉపమానాలు మత్తయిలో ఉన్నాయి, మార్కులో ఉన్నాయి, లూకాలో. కానీ లూకాలో పారబుల్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలేమో డిస్కోర్సెస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త చెప్పాలంటే 5 డిస్కోర్సెస్. సో మిగిలిన ఏమో నరేషన్, డిస్కోర్స్ నరేషన్. కానీ 13వ అధ్యాయం మొత్తం ఉపమానాలకి కేటాయించాడు. అలాగే 25వ అధ్యాయం కూడా ఉపమానాలు బాగా ఉన్నాయి. ఈ ఉపమానాలని మనం గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఉపమానాన్ని బాగా డిసెక్షన్ చేస్తారు. ప్రతి ముక్కను ఎక్స్ప్లెయిన్ చేయటం దట్ ఈస్ రాంగ్. యాక్చువల్గా దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఉపమానం వెనుక ఒక కీ ఉంటుంది. ఆ కీ పట్టుకోవాలి. ఆ కీ అనేది పట్టుకోకుండా మనము ఒక్కొక్కటి ఇలా సాగదీస్తూ పోయి అలా మనం ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది రాంగ్. కీ ఏంటి? టు ఐడెంటిఫై ద లెసన్. దేవుడు ఏ పాఠమైతే దేవుడు వారికి చెప్పబోతున్నాడో ఆ లెసన్ ని మనం అర్థం చేసుకోవటానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ పట్టుకోవాలి, అంతేగాని డీటెయిల్స్ అన్ని మనము చెప్పడానికి లైసెన్స్ లేదు. చాలా మంది తెలియక మన పితరులను, మనకు ముందు తరంలో ఉన్నటువంటి బోధకులు ఏదైతే చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తాము. మన తర్వాత తరం వారు కూడా యాజ్ ఇట్ ఈస్ గా దాన్నే కాపీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన సంఘాల్లో జరిగినటువంటి గొప్ప ఇబ్బంది అదే. ఈ దినాల్లో చాలా మంది సేవకులకు, వాక్యం చెప్పే వాళ్ళకి వాక్యం ఎలా చెప్పాలో కూడా ఫండమెంటల్ డిసిప్లిన్స్ తెలియక అన్ని స్టోరీలు చెప్పేస్తా ఉన్నారు. యాక్చువల్ ట్రూత్ మర్చిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ పారబుల్కి వచ్చినప్పుడు పారబుల్లో అంత మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం తీసుకోండి. అసలు ఎందుకు యేసు ప్రభు పారబుల్ చెప్తున్నాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే మనకు క్లియర్ పిక్చర్ మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 7వ వచనం వరకు 100 గొర్రెల గురించి మనం చూస్తాం. గొర్రె తప్పిపోయిన గురించి వివరాలు మనం చూస్తాం. 99 వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 8 నుంచి 10 వరకు తప్పిపోయిన నాణ్యం గురించి చెప్తున్నాడు. 11వ వచనం నుండి చివరి దాకా తప్పిపోయిన కుమారుడు. సో తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయినటువంటి కుమారుడు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? అది అర్థం కావాలంటే మొదటి 2 వచనాలు కరెక్ట్ చూడాలి. ఏంటి మొదటి 2 వచనాలు? నేను చదువుతున్నాను చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుతుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. 3వ వచనం. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. అందుకంటే మనం ఏమనాలి? ఎందుకు అనాలి. ఎందుకంటే పైకి వెళ్తే అర్థం. ఎందుకు ఉపమానం చెప్పాడు? అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అందుకంటే ఎందుకు? 2వ వచనం. పరిసయ్యులు, శాస్త్రులు చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడు అని సణుక్కున్నారు. వాళ్ళు సణుక్కున్నందుకు 3 ఉపమానాలు చెప్పాడు. యాక్చువల్గా కీ ఏంటిదంటే వాళ్లకు పాఠం చెప్పడానికే ఒక 3 ఉపమానాలు చెప్పాడు. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే ఈ ఉపమానాలు అనేవి కాంప్లికేటెడ్ ట్రూత్ సింప్లిఫై చేయటము ఉపమానం అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ 100% రాంగ్. యాక్చువల్గా చెప్పాలంటే పారబుల్ ఏం చేస్తుందంటే ఇంకా ఫర్దర్ కాంప్లికేట్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాన్ని గురించినటువంటి ఉపమానం చెప్పడం జరిగింది. యాక్చువల్గా యేసు ప్రభు ఎవరు అక్కడ? కార్పెంటర్. ఈ రైతు ఏమనుకోనాలి? ఏంటి ఈయన కార్పెంటర్ మాకు వచ్చి విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? వాళ్ళంతా అనుకుంటారు వాళ్ళు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? విత్తనాలు విత్తువాడు, విత్తనాలు ఇలా విత్తుకుంటూ పోయాడు. అది రైతుకి ఏమన్నా కొత్తనా? ఆ తర్వాత
ఆ విత్తనాలు విత్తినప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయి, ఆ చివరికి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అన్నాడు. ఆ రైతుకి అదేమన్నా కొత్తనా? అందుకనే ఈ వినేవాళ్ళు ఏం చేస్తారంటే, ఈయనేంది మాకు ఈ స్టోరీలు చెప్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు. యాక్చువల్‌గా ఈ పారబుల్‌కి మీనింగ్, దే ఆర్ నాట్ ఎర్త్‌లీ స్టోరీస్ ఫర్ సింపుల్. యాక్చువల్లీ ఏందంటే, దే ఆర్ డార్క్ సేయింగ్స్ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మోస్ట్. అంటే ఇక్కడ దేవునికి ఉద్దేశ్యం ఏంటంటే, ఎవడికైతే సత్యం అర్థం కావాలో వాళ్ళకే అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. బహుశా మీలో ఎందుకంటే మన దగ్గర ఎవరు ఇంత వివరంగా చెప్పరు కాబట్టి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళకి చెప్తారు కాబట్టి వాళ్ళు అంతే కరెక్ట్ అనుకుంటారు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. యాక్చువల్‌గా ఏంటిదంటే ఒక కీ పాయింట్ అర్థం చేసుకోవడానికి దేవుడు ఉదాహరణ చెప్తున్నాడు. ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం కావాలి. ఎవరికి అర్థం కాకూడదో వాళ్ళకి అర్థం కాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని ఎవరైతే యేసుక్రీస్తును వాళ్ళు వాళ్ళు రిజెక్ట్ చేశారు. మెస్సయ్యగా అంగీకరించకుండా, మెస్సయ్యగా స్వీకరించకుండా యేసుక్రీస్తును యేసుక్రీస్తు యొక్క వాక్యానికి లోబడకుండా యేసుక్రీస్తును పరీక్షించి, యేసుక్రీస్తును ఇబ్బందుల్లో పెట్టి, ఆయన్ని ఏ విధంగా హింసిద్దామా, ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేద్దామా, ఏ విధంగా చంపుదామా అని చెప్పేసి వాళ్ళందరూ యేసుప్రభు వెంట పడుతున్నారు. యేసుప్రభు అందరితో పబ్లిక్‌గా మాట్లాడాడు. కానీ పబ్లిక్‌గా మాట్లాడిన సత్యము అందరికీ అర్థం కాదు. కొద్దిమందికి అర్థమైంది. నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా మీ బైబిల్ తీసి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహించబడలేదు. పాయింట్ అర్థమైంది కదండి. ఎందుకు ఉపమాన రీతి చెప్పాడు? లూకా సువార్త 15వ అధ్యాయం అని చెప్పంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్‌ని బట్టి వాళ్ళకి అడ్రెస్ చేస్తూ చెప్పాడు. అది ఎలా చెప్పాడు? ఎర్త్‌లీ ఎగ్జాంపుల్ విత్ ది హెవెన్లీ ట్రూత్. ట్రూత్ ఏమో యాక్చువల్‌గా యేసుక్రీస్తు ఉపమానాలన్నిటిలో కూడా కింగ్డమ్ గురించినటువంటి ట్రూత్స్ అవి. పరలోక రాజ్యం మర్మముల గురించినటువంటి ట్రూత్స్. ఆ ట్రూత్స్ గురించి మాట్లాడుతూ ఎర్త్‌లీ ఎగ్జాంపుల్ విత్ ది హెవెన్లీ ట్రూత్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హైడింగ్ ఫ్రమ్ ద మోస్ట్ అంటే ఎవరైతే వాక్యము యొక్క విలువ అర్థం చేసుకొని, ఎవరైతే వాక్యానికి లోబడడానికి ఇష్టపడతారో వాళ్ళకే అర్థమవుతుంది. చూడండి ఆ మాట. 10వ వచనం, మత్తయి సువార్త 13వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను. పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి గాని వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వారికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వారికి కలిగినదియు వాని యొద్ద నుంచి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనక మీరు వినట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేరుచున్నది. అయితే మీ కనులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, వాళ్ళు గ్రహించరు. ఎందుకు గ్రహించరండి? ఉపమానం అది. ఉపమానం అది ఎవరికి? వీళ్ళకే అర్థం కావాలి. ఇదే మాట మీకు లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. ఎందుకంటే పారబుల్స్ గురించి ఇప్పుడు మన స్టడీ కాదు. పారబుల్ గురించి మన స్టడీ అయితే దాని మీదనే కూర్చొని ఎన్ని పారబుల్స్ ఉన్నాయని మనం వివరంగా మనం చూస్తాం. నౌ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్. ఆ టెక్స్ట్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీకు కొంత దాని గురించినటువంటి వివరణ ఇవ్వడానికి చెప్తున్నాను. మీకు ఇది అర్థం కావాలంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఆయన కొండ మీద చెప్పబడిన ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అది ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చును. అంటే యేసుప్రభు ఏమంటున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు ఏమని?
పరిశుద్ధం ఎందుకు కుక్కలకు పెట్టకూడదు? ఎందుకంటే కుక్కలకి ఏమర్థమవుతుంది పరిశుద్ధత గురించి? ముత్యాల విలువ పందులకి ఏమర్థమవుతుంది? అవేం చేస్తాయంట, ఒకవేళ మీ మీద పడి కాళ్ళతో తొక్కి మీ మీద, శిష్యులకే పెట్టొద్దన్నాడు, ఆయన పెడతారండి? పెట్టడు. కాబట్టి పారబుల్ అనేది ఏంటిదంటే, ఇట్ ఈస్ హెవెన్లీ ట్రూత్ బై ఎక్స్ప్లెయినింగ్ ఎర్త్లీ సింపుల్, అందరికి బాగా తెలిసింది, అందరికి బాగా అర్థమయ్యే ఒక సామాన్యమైన ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. కానీ దానికి మూలం ఒకటి ఉంటుంది. ఆ ఒక్కటి మూలం పట్టుకోవాలి. ఆ ఒక్క మూలం పట్టుకొని ఆ ట్రూత్ని తెలుసుకొని వదిలేయాలి. అంతేగాని మాత్రం దాన్ని డిసెక్షన్ చేసి ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే మనం డిబేట్ అయిపోతామని చెప్పి బైబిల్ పండితులు చెప్తారు. సో ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏమో ఒక స్టోరీ లాగా ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏమో మిస్టరీస్ లాగా ఉంటుంది. పులిసిన పిండి గురించి చెప్పాడు, ఆవిగింజ గురించి చెప్పాడు, ఒక నెట్ వేస్తే రకరకాల చేపలు వస్తాయంట, దాని గురించి చెప్పాడు. ఎన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి, కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ట్రూత్స్ కి శిష్యులకే అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. కాబట్టి పారబుల్ ని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వన్ మెయిన్ పాయింట్ ఉంటుంది. ఆ వన్ మెయిన్ పాయింట్ కీని కరెక్ట్ గా పట్టుకొని, ఆ మెయిన్ పాయింట్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక్కొక్కటి డైరెక్షన్ చేస్తే అది మనము సరిగా చెప్పిన వాళ్ళం కాము. అందుకనే దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, వాక్యమును సరిగా విభజించువాడుగాను ఉండాలట. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి దగ్గర సిగ్గుపడే పరిస్థితి మనం రాకూడదు. అందుకని బోధకులు చాలా కేర్ఫుల్ గా స్టడీ చేయాలి. బైబిల్లో కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వాడు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అంటే సింబల్. ఎవరికి సింబల్ అది? అబద్ధ ప్రవక్త. అబద్ధం ఎక్కడెక్కడ వూల్ఫ్ అని వచ్చింది అనుకోండి, ఆ వూల్ఫ్ అని వచ్చిన పదంలో అబద్ధ ప్రవక్తను రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ సింబాలిక్ రిప్రజెంటేషన్. మనకు తెలుసు కదా, సింబల్ ఉంటుంది. ఏంటి? కీబోర్డ్ లో ఆన్ ఆఫ్ కీ ఉందనుకోండి, దానికి ఒక సింబల్ ఉంటుంది, ఇలా వచ్చి మధ్యలో అంటే ఆన్ ఆఫ్ అని అర్థం. అట్లా బైబిల్లో ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా రైల్వే స్టేషన్కో లేకుంటే బస్ స్టేషన్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాష్రూమ్స్కి వెళ్తాము. వాష్రూమ్స్ మేల్స్ వెళ్ళేది ఉంటుంది, ఫీమేల్కి వెళ్ళేది ఉంటుంది. మేల్ వెళ్ళడానికి అక్కడ ఒక సింబల్ ఉంటుంది, ఫీమేల్కి వెళ్ళడానికి అక్కడ ఒక సింబల్ ఉంటుంది. లేక ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళ వీల్ చైర్ ఉంటుంది, ఆ వీల్ చైర్ బొమ్మ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అందులో వాళ్ళే ఉండాలి. సో అట్లా కొన్ని బొమ్మలు ఉంటాయి. మనం ట్రైన్లో మనం వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ ఎంచుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్న పెట్రోల్ బంక్ ఒక 5 కిలోమీటర్స్ అవే, 2 కిలోమీటర్స్ అవే, 1 కిలోమీటర్ అవే ఒక బొమ్మ పెడతారు. అక్కడ పెట్రోల్ అని రాయడు, ఇంగ్లీష్ లో కానీ తెలుగు రాయడు, కానీ పెట్రోల్ పంప్ పెట్టే ఒక సింబల్ పెడతాడు. అలాగే స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ ఉందంటే ఇలా ఒక సింబల్ పెడతాడు. ఆ సింబల్ స్పీడ్ బ్రేకర్ కాదు, ఆ సింబల్ చూసి ఓ స్పీడ్ బ్రేకర్ ముందని అర్థం. షార్ప్ బెండ్, ఇవన్నీ సింబల్స్ అన్నమాట. స్పీడ్ బ్రేకర్ ముందు స్కూల్ దగ్గర ఉందనుకోండి, అక్కడ పిల్లలు పుస్తకాలు తగిలించి పరిగెత్తుకుంటే ఒక సింబల్ పెడతాడు. ఇట్ ఇస్ ఎ సింబల్. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 29, లోక పాపములు మోసుకొనుపు దేవుని గొర్రెపిల్ల అనేది యేసుక్రీస్తు సాదృశ్యం, సింబల్. ప్రకటన గ్రంథం అంతట్లో కూడా గొర్రెపిల్ల అంటే లిటరల్ గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్ల అనేది యేసు ప్రభు సింబల్. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 55 నుండి 60 వచనం వరకు, నా శరీరము నా రక్తము, నా శరీరం తిని నా రక్తం, మనం క్యానిబల్సా, పరమాంశం తగటానికి, యేసు ప్రభు రక్తం తగటానికి, యేసు ప్రభు శరీరం ఆయన ఉన్నాడా ఎప్పుడైనా ఫిజికల్ గా? లేదు. ఇట్ ఈస్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్. అలాగే యోహాను సువార్త 6:35, నా శరీరమే నిజమైన ఆహారము అంటే సింబల్ అంటే దేవుని యొక్క వాక్యం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. సింబల్. ఈ వాక్యము ఆహారం సింబల్. పాలతో పోల్చబడింది, బలమైన ఆహారంతో పోల్చబడింది, అన్నంతో పోల్చబడింది, రొట్టెతో పోల్చబడింది, తేనెతో పోల్చబడింది. ఎందుకంటే ఇట్ ఇస్ సింబల్. అలాగే 1 కొరింథీ 11:26 మనం చూసాం. అలాగే ప్రకటన 5:5, యూదా గోత్రపు సింహము ఇస్ ఎ సింబల్. సో అది వచ్చినప్పుడు మనం కేర్ఫుల్ గా
రీప్లేస్ చేసుకోవాలి ఎవరు 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 అని. ఆ తర్వాత అది మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లూకా సువార్త 22, 19, 20 వచనాలు. ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞత ఇది నా శరీరం అన్నాడు. ఆ గిన్నె పట్టుకున్నాడు ఇది నా రక్తం అన్నాడు. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే యేసు ప్రభు సిలువలో చేసినటువంటి కార్యానికి ఆయన యాక్చువల్‌గా ఏం జరిగిందంటే లూకా సువార్త 22వ అధ్యాయంలో ఈ సువార్తలో మనం చూస్తాం. ఈ పాత నిబంధన నుండి కొత్త నిబంధనకి షిఫ్ట్ అయ్యేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే షిఫ్ట్ చేశాడు. పస్కా బలి అంతకుముందు పైన పస్కా ఆచరించాడు. పస్కా ఆచరించి దాన్ని ఏం చేశాడంటే ట్రాన్స్ఫార్మ్ చేశాడు. షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు మీరు పస్కా ఆచరించాల్సిన పని లేదు. నేనే పస్కా బలిని. అయితే నా శరీరము, నా రక్తం నేను సంఘం కోసం నేను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కోసం నేను చిందిస్తున్నటువంటి దానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్‌గా సంఘానికి దేవుడు ఒక ఆచరణ, ఒక ఖచ్చితమైనటువంటి ఒక 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 పద్ధతి దేవుడు పెట్టాడు. ఇది మీరు ప్రతిసారి మీరు కలుసుకున్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దని మాటి మాటికి దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట. దీన్ని మనం ఏం చేయాలి? సింబాలిక్ రిప్రజెంటేషన్ కదా. కొంతమంది లిటరల్‌గా ఫీల్ అవుతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకనే లిటరల్‌గా ఫీల్ అయిపోయి ఈ శిష్యులు కూడా ఏం చేశారంటే ఇది కఠినమైంది. మేము ఎవరమో దీన్ని ఫాలో అవుతాం అని చెప్పేసి వెనక్కెళ్ళిపోయారంట. మీరు కూడా వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి పోతాం అని అపోస్తలుడైన పేతురు చెప్పినటువంటి మాట మనం చూస్తాం. 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అని అన్నారు. ఇట్ ఈస్ ఎ ఫిగరేటివ్ లాంగ్వేజ్. మనము 1000 సంవత్సరాలు మనం వాడం కదా. 1000 సంవత్సరాలు ఎవరు బతుకుతారు? మహా అంటే 120 సంవత్సరాలు. అది కూడా గ్రేట్. 70, 80 అధిక బలం ఉంటే 80, 70 కూడా ఎక్కడ గ్యారంటీ చెప్పడానికి ఉంది. ఎప్పుడు చనిపోతారో కూడా మనకు అర్థమే కాదు. కాబట్టి రెగ్యులర్‌గా మనం వాడే ఫిగరేటివ్ లేక అల్లగోరికల్ అంటే అర్థం ఏందంటే నార్మల్ లాంగ్వేజ్‌లో మనం వాటిని వాడము. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ వెన్ యూ యూజ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ నార్మల్ ఎవ్రీడే లిటరల్ మీనింగ్. నార్మల్‌గా ఎవ్రీడే లిటరల్‌గా మనం వాడే పదం కాకుండా ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఆర్ ఇట్ కుడ్ బి ఎ వర్డ్. దాన్ని ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే లిటరల్‌గా ఉండదు. అది నార్మల్‌గా మనం వాడే పదంగా ఉండదు. బట్ డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఆర్ అల్లగారికల్ లాంగ్వేజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లగారికల్ అంటే అర్థం ఏంటంటే 2 పోలికలు చెప్పడం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 23, 24 వచనాలు. దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలున పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నాడు. పౌలు ఏం చేశారంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చిన సంగతి అబ్రహాముకు తెలుసు, శారాకు తెలుసు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఓపిక బట్టి కొంచెం కనిపెట్టుకొని దేవుడు చెప్పిన మాటను నమ్మిక ఆగింటే సరిపోయింది. తొందరపడ్డం వల్ల ఏమైందంటే హాగర్ పిక్చర్‌లోకి వచ్చింది. ఈ హాగర్ పిక్చర్‌లోకి రావటం వల్ల హాగర్ వలన ఇష్మాయేల్‌ని కంటం జరిగింది. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే ఇష్మాయేలును, ఇస్సాకును ఇద్దరిని పోలుస్తున్నాడు. షారాను, హాగర్‌ను పోలుస్తున్నాడు. పోల్చి మాట్లాడుతా ఉన్నాడు. అల్లగరీ ఈజ్ ఎ స్టోరీ వేర్ దేర్ ఆర్ 2 ఆబ్వియస్ పారలల్స్ అండ్ లెసన్స్ ఫ్రమ్ కంపారిటివ్ సిట్యుయేషన్. కంపేర్ చేస్తున్నాడు. పారలల్‌గా ఉన్నాయి. దాన్ని అల్లగరి అని అన్నారు. సో కాబట్టి మనం బైబిల్ చదువుతప్పుడు ఇది అల్లగారికల్గా ఉందా? ఇది ఫిగరేటివ్ సెన్స్ లో ఉందా? ఇది లిటరల్ సెన్స్ లో ఉందా? ఇది స్పిరిచువలైజ్ చేశారా? అనేది మనము అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. ఐ థింక్ మై టైమ్ ఈజ్ అప్. ఇక్కడ నుంచి మనం మిగిలిన విషయాలు మనం దేవుని చిత్తమైతే మనము తర్వాత మనం కలుసుకున్నప్పుడు దాని గురించి మనం వివరంగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం స్టడీ చేసింది చాలు. వీటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని స్టడీ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా స్టడీ చేస్తూ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది మనం కొన్ని విషయాలు మాత్రం మనం చూసాం. దయచేసి ఇప్పటికి మనం ప్రేయర్ఫుల్గా మనం ముగిద్దాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు దాని గురించి మరలా కంటిన్యూ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని సాధ్యమైతే మోకరించండి.